రాజకీయ వేధింపులతోనే కేసు అధికారులకు సహకరిస్తానన్న కేటీఆర్ ఫార్ములా ఈ కేసులో ఏసీబీ నోటీసులు. కవిత ఇంటికి ఎంపీ దామోదర్ రావు ఆసక్తి రేపుతున్న భేటీ, ఇటీవలి పరిణామాలపై చర్చ. టీపీసీసీ కార్యవర్గ కూర్పుపై నిర్ణయం వాయిదా, అందుబాటులో లేని ఖర్గే ఈ నెల 30న ఢిల్లీకి టీ కాంగ్రెస్ నేతలు. రాహుల్ తో కేసీ వేణుగోపాల్ భేటీ, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై సమావేశం, మంత్రివర్గ విస్తరణపై చర్చ. పవన్ సినిమా ఆపే దమ్ము ఎవ్వరికీ లేదు, ఆయన కోపంలో అర్థం ఉంది, ఓ మాట అంటే పడతామన్న దిల్ రాజు. పల్లెల్లో మద్యం ఏరులై పారుతోంది, రెడ్ బుక్ పేరుతో అరాచకాలు, హామీల అమలేదన్న కాటసాని రాంభూపాల్ రెడ్డి. కాకానికి రిమాండ్, 14 రోజులు విధించిన వెంకటగిరి కోర్టు, కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్. రోడ్డెక్కిన రేషన్ వాహనదారులు, కోనసీమ కలెక్టరేట్ ఎదుట ఆందోళన, నిరుద్యోగులుగా మార్చొద్దని డిమాండ్. ధాన్యం కొనాలంటూ రైతుల నిరసన, వనపర్తి జిల్లా షేర్పల్లిలో రాస్తారోకో, వానకు నష్టపోతున్నామని ఆవేదన. కాకినాడ జేఎన్టీయూలో ఉద్రిక్తత, రెన్యువల్ కోసం కాంట్రాక్ట్ లెక్చరర్ల ఆందోళన, ప్రిన్సిపల్ తో అధ్యాపకుల వాగ్వాదం. ముమ్మిడివరం ఘటనపై సీఎం దిగ్భ్రాంతి, కోనసీమ కలెక్టర్ తో మాట్లాడిన చంద్రబాబు, గాలింపు చర్యలపై ఆరా. ఇద్దరు మైనర్లపై లైంగిక దాడి, గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్, నిందితుడిని శిక్షించాలంటూ పాతబస్తీలో ఆందోళన. ఏసీబీకి చిక్కిన ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్, 30,000 లంచం డిమాండ్, రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ అధికారి. హనుమకొండలో కన్నింగ్ కార్ డ్రైవర్, ఏకంగా కలెక్టర్ సంతకం ఫోర్జరీ, నిరుద్యోగుల దగ్గర లక్షలు వసూళ్లు. తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో కలకలం, మలుపు దగ్గర చిరుత సంచారం, భయాందోళనకు గురైన భక్తులు. మెదక్ జిల్లా రామంతపూర్ తండాలో నీటి కట్టకట, వ్యవసాయ బోరు బావులే దిక్కు, కిలోమీటర్ నడుస్తున్న జనాలు. రోడ్డుపై చేపల కనువిందు, కోనసీమ జిల్లా ఠాణేలంకలో అద్భుత దృశ్యం, వీడియో తీసిన వాహనదారులు. మహారాష్ట్రలో భారీ వర్షాలు, ముంబై మెట్రో స్టేషన్లో నిలిచిన వరద, ప్రయాణికులకు తప్పని పాట్లు.